ఆక్సిడెంటల్ ఇంటర్నేషనల్ డెంటల్ ఇంప్లాంట్స్ హాస్పిటల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఎటువంటి దంత సమస్యలకైనా మా స్పెషలిస్ట్ డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయబడును. రూట్ కెనాల్, ఇంప్లాంట్స్, అలైనర్స్, లేజర్ ట్రీట్మెంట్ మరియు జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేయబడును. మా చిరునామా బిసైడ్ భ్రమరాంబిక మల్లికార్జున థియేటర్, హైదరాబాద్. Hi everyone, this is Dr. Pravalika, cosmetic dental surgeon at Occidental. రూట్ కెనాల్ చేయించుకునే వాళ్ళలో సింగిల్ సిట్టింగ్ మంచిదా లేక మల్టిపుల్ సిట్టింగ్ మంచిదా అనే టాపిక్ పై ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. రూట్ కెనాల్ చేయించుకునే వాళ్ళకు కొందరు డాక్టర్స్ ఏంటంటే సింగిల్ సిట్టింగ్ సజెస్ట్ చేస్తారు, మరి కొందరికి ఏంటంటే మల్టిపుల్ సిట్టింగ్ సజెస్ట్ చేస్తారు. ఎందుకు ఇలా అంటే దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. అసలు రూట్ కెనాల్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఇన్ఫెక్ట్ అయిన నర్వ్ ఉండిందో దానిని తీసేసి నీట్గా క్లీన్ చేసేసి ఆ కెనాల్స్ ఏవైతే ఉంటాయో రూట్ కెనాల్స్ ఉంటాయి కదా అవంతా షేప్ చేసేసి అందులో మెడికమెంట్ గట్టపచ్చ పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. దాంతో ఫిల్లింగ్తో క్లోజ్ చేసి దానిపైన మనకు మంచిగా నీట్గా క్యాప్ వస్తుంది. ఎవరికి మల్టిపుల్ సిట్టింగ్ సజెస్ట్ చేస్తాము, ఇన్ఫెక్షన్ అనేది తక్కువగా ఉండి పెద్ద కాంప్లికేషన్ లేదు, బట్ ఇన్ఫెక్షన్ అయితే రూట్ కెనాల్ చేయించుకోవాలి అనుకున్న దానికి మాత్రం సింగిల్ సిట్టింగ్ సజెస్ట్ చేస్తాం. మల్టిపుల్ సిట్టింగ్ ఎవరికి సజెస్ట్ చేస్తాము అంటే ఇన్ఫెక్షన్ అనేది ఏదైతే ఉండిందో కెనాల్ నుంచి బోన్ వరకు వెళ్ళి అది మనకి ఎక్స్రేలో కనిపిస్తుంది, లేదా పస్ ఉండేసి లేకపోతే స్వెల్లింగ్తో వస్తుంటారు, అలాంటి వాళ్ళకు మాత్రం మల్టిపుల్ సిట్టింగ్ సజెస్ట్ చేస్తాము. ఎందుకు అంటే ఫస్ట్ సిట్టింగ్లో ఏమవుతుందంటే మనకి ఇన్ఫెక్టెడ్ నర్వ్ ఏదైతే ఉందో అది తీసేసి నీట్గా మెడికమెంట్ కాటన్ పెట్టేసి డ్రెస్సింగ్ చేస్తాం అన్నమాట. మనకి ఫర్దర్గా ఏమవుతుందంటే దాని ద్వారా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. నెక్స్ట్ సిట్టింగ్లో ఏం చేస్తామంటే నీట్గా కెనాల్స్ అనేవి క్లీన్ చేసేసి షేప్ చేసేసి అందులో గట్టపచ్చ పెట్టేసి ఫిల్లింగ్ చేసేస్తాం. ఇలా మనకి 2 సిట్టింగ్స్ అవుతుంది. థర్డ్ సిట్టింగ్లో మనకి క్రౌన్ అంతా నీట్గా ప్రిపేర్ చేసేసి దాని మీద క్యాప్ వస్తుంది. ఇది కాకుండా ఇన్ఫెక్షన్ మరీ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళలో ఏం చేస్తామంటే ఈ ఫస్ట్ ఏదైతే మనకి నర్వ్ అనేది తీసేసి ఇన్ఫెక్టెడ్ నర్వ్ మెడికమెంట్ కాటన్ పెడతామన్నాం కదా, ఇన్ఫెక్షన్ చాలా ఉంటే మాత్రానికి ఇంకొక డ్రెస్సింగ్ పట్టొచ్చు వాళ్ళకి. సో అలా మనకి మల్టిపుల్ సిట్టింగ్ అవుతుంది. అందుకే కొందరికి సింగిల్ సిట్టింగ్ సజెస్ట్ చేస్తాము, కొందరికి మల్టిపుల్ సిట్టింగ్ సజెస్ట్ చేస్తాము. కానీ కొందరు ఏమంటారంటే ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంచుకొని కూడా మాకు సింగిల్ సిట్టింగ్ చేసేయండి, మాకు టైం లేదు, మాకు కొంచెం పని ఉందని చెప్తూ ఉంటారు. కాకపోతే అలా చేస్తే ఫర్దర్గా మీకే ప్రాబ్లమ్స్ అనేది వస్తుంటుంది. నెక్స్ట్ ఏంటంటే అది నీట్గా మొత్తం ఇన్ఫెక్షన్ తీయలేదు కనుక ఇంకా కింద ఇన్ఫెక్షన్ మొత్తం బోన్లో ఎక్కువైపోయి స్వెల్లింగ్ రావడం, నొప్పి రావడం, ఫర్దర్ కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. అందుకే మనకి ఏ సిట్టింగ్ సజెస్ట్ చేస్తే దాన్నే చేయించుకోవాలి. మళ్ళీ సింగిల్ సిట్టింగ్ ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికి ఇంజెక్షన్ అంటే భయం ఉంటుందో వాళ్ళకి సింగిల్ సిట్టింగ్లో మొత్తం అయిపోతుంది ఒకేసారి. సో వాళ్ళకి ఫర్దర్గా ఇంకోసారి ఇంజెక్షన్ అంటే భయము అలాంటిది ఏమీ ఉండదు. ఈ సింగిల్ సిట్టింగ్ ద్వారా మనకి మొత్తం నీట్గా ఒకేసారి అంతా అయిపోతుంది. చేయాల్సిన ప్రాసెస్ ఏదైతే ఉండిందో అదంతా అయిపోతుంది. కానీ అంటే మల్టిపుల్ సిట్టింగ్ చేసినప్పుడు కొందరికి డౌట్ వస్తుంది, అబ్బా ఊరికే పిలుస్తున్నారు హాస్పిటల్కి, అసలు ఇది సక్సెస్ అవుతుందా లేదా అనే డౌట్ వస్తూ ఉంటుంది. అలాంటిది ఏమీ ఉండదు. మనకి సక్సెస్ రేట్ అనేది సింగిల్ సిట్టింగ్లో సేమ్ ఉంటుంది, మల్టిపుల్ సిట్టింగ్లో సేమ్ ఉంటుంది. మన కాస్ట్ అనేది రెండింటికి కూడా సేమ్ ఉంటుంది. దీంతో అంటే సింగిల్ సిట్టింగ్ చేస్తే కాస్ట్ అనేది లెస్, మల్టిపుల్ సిట్టింగ్ చేస్తే పెంచడం అలాంటిది అనేది అయితే ఏమీ ఉండదు.